హలో వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే ఇక్కడ చిక్కుడుకాయ అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇది ఒలిసేసి శుభ్రంగా కడిగి పెట్టేశాను. అలాగే ఉల్లిపాయ ఒకటి మీడియం సైజుది, ఒక పెద్ద ఆలు, ఇందులోకి ఒక 2 కట్టలు మెంతి కూర. ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇంకా సన్నగా కట్ చేస్తే బాగుంటుంది. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత కడిగి పెట్టేసుకున్న మెంతి కూర కూడా ఇందులో వేసుకోవాలి. మెంతి కూర ఎందులో వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా. అందుకని నేనైతే అప్పుడప్పుడు ఇట్లా వేస్తుంటాను కర్రీస్లో మెంతి కూర అనేది. ఈ మెంతి కూర కూడా ఆయిల్లో బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ముందుగా వేసుకుందాం. ఆలు కొంచెం ఆయిల్లో మగ్గితే తొందరగా ఉడికిపోతాయి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఇందులో ఎలాంటి మసాలాలు అయితే నేను వాడటం లేదు. ప్రతి కూరలో మసాలాలు వేస్తే హెల్త్కి కూడా మంచిది కాదు కదా. అందుకని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని ఆవిరికి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరికి ఒక 2-3 నిమిషాలు అలాగే ఉంచితే బాగా మగ్గిపోతుంది. తొందరగా కూడా కర్రీ ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే తగినంతగా వేసుకుందాం చూసి. నేనైతే ఒక టేబుల్ స్పూన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇందులోకి ఇంకా నేను పులుపు అనేది టమాటో కానీ ఏమి వాడటం లేదు. అలా టమాటో వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ వేసినా పర్వాలేదు, కానీ టమాటో వేయనప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలి. ఇంకా కారం అయితే ఒక టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇది ఘాటుగానే ఉంది కారము, కాబట్టి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ 2 వేసిన తర్వాత ఇలా బాగా కలియబెట్టుకొని కొంచెం వేగినట్టు కాగానే ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది ఉడకడానికి. ఇలా కాకుండా కుక్కర్లో వేస్తే ఇంకా మనం వాటర్ వేయనవసరం లేదు. మామూలుగా నీళ్ళలో దేవి వేస్తాం కదా చిక్కుడుకాయ అనేది, ఆ ఆవిరికే ఉడికిపోతుంది అనమాట ఆ వాటర్కి. కాకపోతే ఇలా మనం గిన్నెలో వండుకున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే నీరంతా దగ్గరికి అయిపోయే వరకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా దీంతోపాటు టమాటో రసం కానీ మామూలు రసం కానీ లేదా సాంబార్ కానీ చేసుకుంటే సైడ్కి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా సరే చపాతీలోకైనా సరే బాగుంటుంది. మెంతి కూర వేసి ఏ కర్రీ చేసినా చాలా బాగుంటుంది. ఆలు కూడా మంచిగా ఉడికిపోయింది, చూశారు కదా. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు. ఓకేనా? థ్యాంక్ యూ.